హలో ఆల్ వెల్కమ్ టు సుబ్బుగారి వంటలు. ఈరోజు మనం దోసకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీకు మా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ నచ్చితే వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ దోసకాయ పచ్చడి కోసం దోసకాయ తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నేను ఇక్కడ అందులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించి బాండీలు పెట్టుకొని అందులో చట్నీకి సరిపోయినంత పల్లీలను మనం ఇప్పుడు వేయించుకుందాం. పల్లీలని దోరగా వేయించుకోవాలండి. పల్లీలు మాడిపోతే చట్నీ రుచిగా ఉండదు. మీ దగ్గర నాన్ స్టిక్ కడాయి ఉంటే అది యూజ్ చేసి మీరు పల్లీల్ని వేయించుకోండి. దోరగా బాగా వేగుతాయి. ఇక చూసారా, దోరగా వేగాయి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇందులో నేను పచ్చిమిరపకాయలు వేయించుకోవడం కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను అందులో కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా మనం దోరగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత మనం ఇక్కడ కొంచెం జీలకర్రని యాడ్ చేసుకుందాం. జీలకర్రని ముందే యాడ్ చేయకూడదండి, జీలకర్ర మాడిపోతుంది. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాతే మనం జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 2 స్మాల్ సైజ్ టమోటాలను కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమోటా ముక్క మెత్తబడేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి. మరి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి, కొంచెం టమోటాల ముక్క మెత్తబడితే చాలు. ఆల్మోస్ట్ టమోటా ఉడికిపోయిందండి, ఇంకా చాలు. ఇక మనం స్టవ్ని కట్టేసుకుందాం. రోటిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని లైట్గా పొట్టు తీసి ఇందులో వేసుకొని మనం మెత్తగా నూరుకుందాం. పల్లీలు మెత్తగా అయిపోయాయి కదా, ఇప్పుడు మనం అందులో మిరపకాయలు వేసి కూడా మనం మెత్తగా నూరుకుందాం. మిరపకాయలు మెత్తగా అవ్వాలంటే మనం అందులో కొంచెం రాళ్ళ ఉప్పుని కానీ యాడ్ చేస్తే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండును, అది కూడా వేసి నేను ఇక్కడ మెత్తగా నూరుకుంటున్నాను. ఇందులో నేను టమోటాలను కూడా వేసి ఇప్పుడు మెత్తగా నూరుకుంటున్నాను. మీరు ఈ పచ్చడిని మిక్సీలో కూడా చేసుకోవచ్చండి. మిక్సీలో కన్నా రోట్లో చేసుకుంటేనే కొంచెం టేస్టీగా ఉంటుంది. టమోటాలు కూడా మెత్తగా అయిపోయాయి కదా, ఇప్పుడు అందులో దోసకాయ ముక్కల్ని వేసుకొని నూరుకుందాం. కొన్ని దోసకాయ ముక్కల్ని తీసి నేను పక్కన పెట్టుకున్నానండి, ఎందుకంటే అవి నేను లాస్ట్లో వాటిని యాడ్ చేస్తాను. ఇందులో నేను 4 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి దంచుకుంటున్నాను. ఈ పచ్చళ్ళలోకి వెల్లుల్లి రెబ్బల టేస్ట్ చాలా బాగుంటుంది. మనం తీసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసి నేను ఇక్కడ కచ్చా పచ్చాగా దంచుకుంటున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇందులో నేను యాడ్ చేసుకొని కచ్చా పచ్చగా దంచుకుంటాను. మరీ ఎక్కువ దంచాల్సిన అవసరం లేదండి, లైట్గా దంచితే సరిపోతుంది. అంతేనండి.